ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి గీతలయందు 13వ అధ్యాయంలో ప్రథమ శ్లోకం అర్జున ఉవాచ అని ఉంటుంది. ఆ శ్లోకం అనేది ఇందులో లేదు, అది అచ్చు వేయలేదు, కావున పొరపాటుతో జరిగి ఉంటుంది. అర్జునుడు ప్రశ్న వేస్తాడు, ప్రకృతిం పురుషం చేవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ప్రకృతి పురుషులు జ్ఞానము జ్ఞేయం అంటే ఏమి స్వామి అని మున్నగు ప్రశ్నలు వేస్తాడు. దానికి భగవంతుడు భగవద్గీతలో అక్కడి నుంచి భగవాను ఉవాచ అని ఉంది, శ్రీ భగవాన్ ఉవాచ అని ఇచ్చినాడు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అర్జునుడు ప్రశ్న వేసినట్టుగా ఇక్కడ అచ్చు వేయలేదు, వాళ్ళు ఏదో పొరపాటు పడి ఉంటారు. అందుకోసము ఈ మొత్తము 35 శ్లోకాలు ఉంటాయి. ఈ 13వ అధ్యాయం నందు త్రయోదశ అధ్యాయమునందు క్షేత్రజ్ఞ విభాగం యోగ అనగా ఈ 13వ అధ్యాయం నందు 35 శ్లోకాలు అంటే 34 ఇచ్చినారు. అది మీరు గ్రహించాలి. ఇక్కడ ఈ శ్లోకము చాలామంది విజ్ఞులు ఆశ్రమాలు కొన్ని చోట్ల కూడా ఈ శ్లోకం వేస్తలేరు. ప్రశ్న లేనప్పుడు సమాధానము లేదు. చాలా పుణ్యపురుషులు విజ్ఞులైన మహాత్ములైన వాళ్ళు కొంతమంది వేస్తున్నారు. ఇది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, కానీ ఈ శ్లోకం చాలా చోట్ల వేస్తలేరు. అందుకోసం ప్రశ్న వేసిన తర్వాత ప్రకృతి పురుషులు అంటే ఏమి స్వామి, జ్ఞానం అంటే ఏంది, జ్ఞేయం ఏంటని భగవంతుడు మున్న ప్రశ్నలు కురిపించినందువల్ల ఈ 13వ అధ్యాయం మొత్తం కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునునికి. అందుకోసము ఇంకా 1వ అధ్యాయం ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తాడు. అది ఏ భగవద్గీతలు ఇంకెక్కడ అచ్చు రాలేదు. అది ఎక్కడైనా ప్రథమ పాదము, ద్వితీయ పాదము, తృతీయ పాదము, చతుర్థ పాదములు 4 పాదాలు ప్రతి శ్లోకానికి ఉంటాయి. అర్జునుడు ప్రశ్నిస్తాడు, కృష్ణ సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడు. అర్జునుడు ప్రశ్నిస్తాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడు ప్రశ్నించగా కృష్ణ పరమాత్మ ఇరు సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు అంటాడు. అంతే, ఇరుసేనల మధ్యలో రథము నిలుపు అని ఊరికి అనరు కదా, చిన్నవారు పెద్దవారిని నమస్కారం చేసి చెప్తారు. ఈ 2 పాదాలున్న ఇంకా 2 పాదాలు కొట్టేయబడింది. అది ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయినాయో భగవత్ ప్రేరణ వల్ల మహర్షులు, వేదవ్యాస మహర్షుల వారు, సనకాది మహర్షులు, ఆ శ్రీహరి కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ 2 పాదాలు ఇప్పుడు నేను భగవద్గీత రాయడము, తాత్పర్యము రాయడం జరుగుతున్నది. కావున వైశాఖ మాసము హనుమ జయంతి కల్లా మనకు భగవద్గీతలో ఆశ్రమంలో అక్కడెక్కడ తప్పొప్పులు ఉన్నాయి కూడా ఆ 2 పాదాలు 4 పాదాల శ్లోకం వచ్చేలాగున నువ్వు భక్త పాలకుడవు కావున, ధర్మస్వరూపుడవు కావున, నీకు తెలియంది ఏం లేదు కృష్ణ అని సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి ఈ శ్లోకము ఆ కాలగర్భంలో ఆ ప్రథమ పాదము, ద్వితీయ పాదము అనేది 2 పాదాలు ఎగిరిపోయినాయి. ఆ శ్రీహరి కరుణాకటాక్షం వల్ల, వేదవ్యాస మహర్షుల వారి అనుగ్రహం వల్ల ఆ 2 పాదాలు ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల భగవద్గీతలో హనుమ జయంతి కల్లా మనకు ఆ 2 పాదాలు అక్కడ చేర్చడము, కొన్ని శ్లోకాలు అక్కడ చేర్చడం జరుగుతుంది. కావున ఆ దైవ ప్రేరణ వల్ల జరిగింది, కానీ ఇంకొకటి కాదు. అందుకోసము ఈనాడు భగవద్గీత మనం ఉదయం 17 అధ్యాయాలు పారాయణ చేసుకున్నాం. ఎందుకంటే దూర ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అన్నప్రసాదాలు స్వీకరించి ఇబ్బంది ఉంటుందని ముందుగానే చేసుకున్నాం. కావున అన్ని అధ్యాయాలు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ముందుగా చేసుకున్నాం. ఉదయం ఆ పారాయణ జరిగింది. ఒక అధ్యాయం మనం పెట్టుకున్నాం, 18వ అధ్యాయమును. అది మనం పారాయణం చేసుకుందాము. గౌనైనా ఉండండి 18వ అధ్యాయం తీసుకోండి. 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఓం తత్సత్. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము చూసుకో. 18వ అధ్యాయం. అందరు తీసుకున్నారు కదా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18ోऽధ్యాయः మోక్షసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాభావో తత్వమిచ్ఛామి వేదతుం త్యాగస్య చ వృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాక్షం విచక్షణాః. త్యాజ్యం జోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. జయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా. త్యాగో పురుషో వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఓం తత్సత్. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పినాడంటే, మానవులు పునీతులు కావాలి అనుకునేవారు, మానవులు తరించాలంటే ఈ మోక్ష సన్యాస యోగంలో 5వ శ్లోకములో యజ్ఞదాన తపకర్మ నత్యాజం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మానవులు అందరూ కూడా పావం పుణ్యాత్ములు పునీతులై తరించాలంటే యజ్ఞము చేయాలి, దానము చేయాలి, తపస్సు చేయాలి. సత్కర్మలు చేసినట్టు పుణ్యపురుషులకు నత్యాజం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మానవులు పునీతులు కావాలంటే యజ్ఞము చేయాలి తప్పనిసరిగా. మానవ జన్మ ఎత్తినందువల్ల యజ్ఞము చేసుకోవాలా, దానము చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి. కర్మ సత్కర్మలు చేసుకుంటూ పోయినటువంటి పుణ్యపురుషులకు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఈ పుణ్యకర్మలు ఎవరు చేస్తారు స్వామి? యజ్ఞం చేయాలంటే సమిధలు కావాలా, నెయ్యి కావాలి కదా. స్వాహ ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని దేవతలకు అవిషలిస్తున్నాము. అక్కడ నెయ్యి అవసరము, కట్టెలు అవసరము, అక్కడ డబ్బుతో కూడుకున్నటువంటిది. అందుకోసం ఎలా చేయాలి స్వామి అని కొంచెం భయాందోళన కలగవచ్చును మీకు. అందుకోసమే భగవంతుడు డబ్బులు ఉన్నటువంటి వారు బాగా యజ్ఞయాగాలు చేయాలా, గుళ్ళు గోపురాలు కట్టించుకోవాలా, అన్నదానాలు అన్నీ చేయవచ్చును ఉన్నవాళ్ళు. లేని వారికి భగవంతుడు ఏం చెప్పినాడంటే, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపము. జపం చేసుకుంటే చాలు. మీరు యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు, ఉన్నవాళ్ళు అది చెయ్యాలి.
లేని శక్తి లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ సర్వ మానవులు కూడా ఈ జపయజ్ఞము అప్పుడు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఆ భగవదోపాసన ఎప్పుడు జపం చేసుకుంటే చాలు 24 యజ్ఞం చేస్తే 2 గంటలు 3 గంటలు యజ్ఞం చేస్తాము. కానీ లేచింది మొదలుకొని పరుండ వరకు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును తైలధారవలే జపము చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఎప్పుడు జపం చేసిన వాళ్ళు అవుతారు, అనగా ఎప్పుడు యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు, ఎప్పుడు జపం చేసేవాళ్ళు. యజ్ఞో దానం, దానం కదా స్వామి, దానం చేయాలంటే భయం కలుగుతుంది కదా, ఏమి చేయాలి దానము అంటే, మీరు దానము ప్రతిరోజు కూడా మీరు పంచయజ్ఞములు తెలియకుండా మీరు చేస్తూనే ఉన్నారు సుమా. లేవగానే ధూపదీప నైవేద్యాలు భగవంతునికి సమస్త దేవతాగణాలను కూడా ఇంట్లో ఫోటోలు పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు ఇస్తూనే ఉన్నారు. అందుకోసమే దేవతలకే కాకుండా పిల్లులు కుక్కలు మానవులు కొంచెం క్షుద్బాధ నివారణార్థమే తిరుగుతున్నటువంటి అతిథి అభ్యాగతులు కూడా చేస్తే మంచిది. లేకపోతే ఆ భగవంతునికే మీరు దానం చేసుకోండి, అనగా భగవంతునికే మీరు అంకితమకండి. అందుకోసమే ధూపదీప నైవేద్యాలు ఇచ్చినందువల్ల దానమైపోతుంది. అంటే సమస్త ఆవిష్యుల ద్వారా సమస్త దేవతాగణాలు కూడా మనము ఆవిర్భాగముల ద్వారానే ప్రసాదము స్వీకరిస్తున్నారు. దాంతోపాటు మీరు ఆ చక్కెర 4 గంటలకు లేస్తున్నారు, ధూపదీప నైవేద్యాలు ఇచ్చినప్పుడు చక్కెర ఉంటుంది, కలకండ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఎక్కడో గోడ చోట అక్కడ ఒక చోట మానవులు త్రొక్కని చోట ఒక దగ్గర పెట్టినందువల్ల అక్కడ కొన్ని వందలు వేల చీమలు తింటున్నాయి. చీమకంతే ఆకలి, మనిషికంతే ఆకలి. ఒక్క చక్కెర రవ్వ కొన్ని చీమలు తింటాయి, ఎన్నో చక్కెర రవ్వలు ఉంటాయి, ఎన్నో చీమలు తింటున్నాయి. అంతా ఉన్నవాళ్ళు ఏనుగు దానం చేయాలి, లేనివానికి చీమ లేని వారలు ఆ ధర్మాలు చేసే శక్తి లేనివారు చీమలకైనా దానం చేయాలి. ఆకలి ఏనుగు అంతే ఆకలి, చీమకు కూడా అంతే ఆకలి. ఆకలి ఉన్నవాళ్ళు ఏనుగులకు చేసుకోవాలి, లేని వాళ్ళు చీమలకైనా దానం చేసుకున్నా ఆ భగవంతుడా నాకు ఇది ఇవ్వలేదు కావున నేను ఈ చీమలకు దానం చేస్తున్నాను భగవంతుని ప్రార్థన చేసి భగవదోపాసన చేస్తున్న పుణ్యపురుషులకు సమస్త పుణ్యము ప్రాప్తిస్తుంది. అందుకోసము యజ్ఞోదానం తపశ్చైవ, తపస్సు అనగా బ్రహ్మచర్యము జపము, బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్తే తపసోరూపం సుఘోరం సుదురాశదం మనసేంద్రియానాంచ ఐకాగ్రం పరమం తపః. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతఃకరణమును జయించి సదా బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతున్నటువంటి వారు బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములు కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మచారులు సన్యాసులు పాటించాలి. గృహస్థాశ్రమంలో పతి సేవ, సతిని గౌరవిస్తూ తల్లిదండ్రుల సేవ చేస్తూ సదా సత్కర్మనిష్ఠా గరిష్ఠులై ధర్మాచరణ కలిగి మీరు ప్రతిరోజు పంచయజ్ఞములు చేసుకుంటూ పరమాత్మను భజించినందువల్ల మీకు అది తపస్సు అవుతుంది గృహస్థాశ్రమంలో. అందుకోసము మనము ప్రతిరోజు కూడా యజ్ఞము దానము తపస్సులు ఎవరు చేస్తుంటారో వారు పునీతులైపోతారు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిన. మానవులు పునీతులు కావాలంటే ఈ సత్కర్మలు పూనండి అని భగవంతుడు, అది అందరికీ సాధ్యమవుతుంది కదా, సులభంగా సాధ్యమవుతుంది. అందుకోసం ఇది చేసుకున్న వాళ్ళు తప్పకుండా పాప విముక్తులవుతారు, పవిత్రాత్ములైపోతారు, వాళ్ళు ముక్తాత్ములైపోతారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. భగవంతుడు మీరు పునీతులు కావాలంటే యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిన, మీరు పవిత్రాత్ములై పునీతులు కావాలంటే యజ్ఞము దానము తపస్సులు చేసుకోండి చాలు, మీరు తప్పకుండా తరిస్తారని అందరికీ అభయం ఇచ్చినాడు కృష్ణ పరమాత్మ. అర్జునుని నిమిత్తమాత్రునిగా పెట్టుకొని 701 శ్లోకం చెప్పినాడు. 701 శ్లోకం చెప్పాలంటే మనం పారాయణ చేయాలంటే 3 గంటలు పడుతుంది కదా. ఆ రణరంగంలో ఇరు సైన్యముల మధ్యలో బాణాలు పట్టుకొని, ఆయుధాలు గదలు పట్టుకొని, అంకుశాలు పట్టుకొని రెడీగా ఉన్నారు యుద్ధానికి. నేను భగవద్గీత జ్ఞానోపదేశం చేస్తాంటే ఎదుటి శత్రువులు ఊరుకుంటారా? మరి ఆ అన్ని శ్లోకములు భగవంతుడు ఎలా చేసినాడో అని ఈనాడు సాధకలోకమైన పరమభక్తాగ్రేసులకు సందేహమే మిగిలి ఉన్నది. ఎలా చేయగలిగినాడు
అంటే 700 శ్లోకము భగవంతుడు చెప్పినాడు. ఎలా చెప్పినాడంటే, భగవంతుని ప్రేరణ వల్ల, సంకల్పం వల్ల పిపీలికాది బ్రహ్మపర్యంతం ఈ పంచభూతములన్నీ కూడా ప్రతి ప్రాణువును స్తంభింపచేసేసినాడు. రాళ్ళు ఎలా నిలబడతాయో కదలకుండా, చలనము లేకుండా అందరూ కూడా ఇరు సైన్యములు మొత్తం నిలబడిపోయినారు. వాళ్ళకు ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్త్యావస్థలు ఏమి తెలియదో అలా తెలియకుండా అక్కడ ఇరు సేనల మధ్యలే కాదు, ఈ 14 భువనాలు స్తంభింపబడ్డాయి. అందరూ అలా ఉండిపోయినారు. భగవంతుడు ఈ 700 శ్లోకము కాదు, ఇంకా అద్భుతమైన ప్రబోధాలు చేస్తూ వచ్చినాడు. గంటలు కాదు, అది ఎన్ని రోజులు పట్టింది తెలియదు, ఎంతకాలము పట్టింది తెలియదు. ఆ భగవంతునికి వేదవ్యాస మహర్షుల వారికి భగవద్గీతను రాసి లోకానికి అందించిన వేదవ్యాస భగవానుల వారికి కృష్ణ పరమాత్మకు తెలుసు. చాలా కాలము పట్టింది. భగవద్గీత మొత్తం నీకు అర్థమయ్యిందా అర్జున అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోష్మికత సందేహ కరిష్యే వచనం తవ. నాకు సందేహాలు మొత్తం నివృత్తి అయినాయి, నువ్వు చెప్పినట్టు ఇంటాను, సమస్త మోహములు నశించినాయని ఉత్సాహపూరితుడై చిరునవ్వులు చిందిస్తూ గురుదేవులైన శ్రీకృష్ణ పరమాత్మ పాదములను స్పృశించి నమస్కారం చేసుకొని నీ ఆజ్ఞను పాటిస్తానన్నప్పుడు అప్పుడు భగవద్గీత పూర్తయింది. తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునునికి అట్టి దివ్య సందేశమును మరి భీష్ముడు ఉన్నాడు కదా, ధర్మరాజుల వారు ఉన్నారు కదా, అక్కడ ఎంతోమంది పుణ్యపురుషులు, సహదేవుడు, నకులుడు, భీముడు, ధర్మరాజుల వారు, మరి ఎంతోమంది పుణ్యపురుషులు అక్కడ ఉన్నారు. మరి అర్జునునికి ఎందుకే ఉపదేశం చేయాలి? మరి ధర్మరాజుల వారికి చెప్పొచ్చు కదా. ధర్మరాజుల వారు ధర్మము తప్పని అంటాడు, చెప్తే ఈనాడు. అశ్వత్థామహ నరోవా కుంజరో అంటే నేను అది అనను కృష్ణ అన్నాడు, ఎదురు పలికినాడు. నేను అనను. ధర్మమునకు బద్ధుడై ధర్మాచరణ కలిగినటువంటి వారు. అందుకోసమే ఆయన ధర్మస్వరూపుడై ఉన్నాడు. కావున కృష్ణ పరమాత్మ ఎలా చెప్తే అలా వింటాడు అర్జునుడు. అశ్వత్థామహత నరోవా కుంజరోవా, ఎందుకంటే ద్రోణాచార్యుల వారి చేతిలో ధనసున్నంత కాలము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏం చేయలేరు. ఈ 14 భువనముల యందు ద్రోణాచార్యుల వారి చేతిలో ధనసున్నంత కాలము ఆయనను ఎదిరించే వాళ్ళే లేరు. అట్టి వీరాది వీరుడు మరి ముందుగా ఉన్నాడు. అతడు అవుతే కదా అజ్ఞానులను వధించడానికి ఉంటుంది. కావున కుమారుడు మరణించిన వార్త వింటి ఎవరైనా సృహ తప్పి పడిపోతారు. ఇంకా ఎందుకు ఈ జీవితం చెప్పి ధనుర్బాణాలు పారేస్తే అప్పుడు దృష్టద్యుమ్నుడు అక్కడ వరం ఉంది కావున ఆ శిరచ్ఛేదన చేస్తాడనే భావన చేత అశ్వత్థామహత నరోవా అశ్వత్థామహత అని బతిలాడినాడు. ధర్మరాజా, అజ్ఞానపరులు అంతరించి ధర్మస్థాపితం కావాలంటే అనంటే కృష్ణ నేను అననంటే బతిలాడినాడు కృష్ణ పరమాత్మ. సృష్టిని సృష్టించిన సృష్టి శితిరేకారుడైన భగవంతుడే అర్జునుని బతిలాడినాడు. ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజుల వారిని కృష్ణ పరమాత్మ బ్రతిలాడినాడు. కొంచెం నా మాట విను అంటే భగవంతుడే చెప్పుతున్నాడనే భావన చేత అశ్వత్థామహత అని అన్నాడు గట్టిగా. మళ్ళా వెంటనే ఇది అనమన్నాడు, అన్నాను అంతే. నా గురుదేవులైన ద్రోణాచార్య వారికి ఇది తెలియాలని నరోవా కుంజరోవా, అప్పుడే అదే సమయంలో ఏనుగును అశ్వత్థామని ఏనుగు ఉన్నది, ఆ పేరు ఉంది కాబట్టి దాన్ని చంపినాడు భీముడు. అదే సమయంలో నరుడైంది తెలియదు, ఏనుగైంది తెలియదు మాత్రమని అక్కడ చిన్నగా పలికే సమయంలో ఈ విషయం ద్రోణాచార్యుల వారి చెవులు వినబడితే యుద్ధం ఆపడం చెప్పి అశ్వత్థామహత అన్నప్పుడు బాగుంది. నరోవా కుంజరోవా అనే సమయంలో శంఖాన్ని పూరించినాడు కృష్ణ పరమాత్మ. ఆ శబ్దం వినబడకూడదని చెప్పి నా కుమారుడు మరణించినప్పుడు ఇంకెందుకని ధనుర్బాణాలు పారేసేసినాడు. అకస్మాత్తుగా దృష్టద్యుమ్నుడు ముందే వరం ఉంది కావున, ఎందుకంటే ద్రుపద మహారాజును బంధించి తెచ్చినప్పుడు అర్జునుడు మహావీరుడైన అర్జునునికి నేను కన్యాదానం చేసేలాగున ఒక కన్యను కంటాను, నీ శిరచ్ఛేదన చేస్తున్నటువంటి మహావీరుని కంటానని చెప్పి ఒక మహాయజ్ఞం చేసి
యజ్ఞంలోంచి ద్రౌపది జన్మిస్తుంది, దృష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. అందుకోసం అది పూర్తి అయిపోయింది. ఇది ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగంటే సమయం ఉండదు. కావున అందుకోసమే ఇక్కడ కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగమునందు ప్రతి యుగమునందు అవతరిస్తాను, దుష్ట శిక్షణ చేస్తాను, ధర్మస్థాపన చేస్తాను, ప్రతి యుగమునందు సాధు సత్పురుషులను రక్షిస్తాను, దుర్మార్గులను దులుమాడుతానని భగవంతుడు ప్రతిజ్ఞ చేసినాడు. అందుకోసమే మీరందరికీ ఒక సందేహం కలగవచ్చును, యుగే యుగే అనే పదం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇది కలియుగే కదా స్వామి. దేవీ భాగవతంలో 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత కలికి భగవానుడు వస్తాడు, నేను అవతరిస్తానని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు దేవీ భాగవతంలో చెబుతాడు. ఇప్పుడు రానున్నది వీరభోగ వసంతరాయుల వారి అవతారం. ఇప్పుడు రానున్నది కలియుగమ్మును 5,000 పిమ్మట మనుధర్మమే హంతరించేను, వీరభోగ వసంతర రాయుడుగా నేనొచ్చి ధర్మపాలన అప్పుడు నేను చేస్తానని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. కావున బ్రహ్మ విష్ణు మహేశ్వర సంభూతుడై తేజోసంపన్నుడై వీరభోగ వసంతరాయుడుగా ఇప్పుడు వచ్చేసి ధర్మపాలన చేసే కాలము ఆసన్నమై ఉన్నది. ఇప్పుడు యుగే యుగే అనే పదమును సంస్కృత పదము. యుగం అనగా కొన్ని నెలల సమూహము, సంవత్సరముల యొక్క సమూహము, నెలల సమూహము, రోజుల యొక్క సమూహము, కొన్ని గంటల యొక్క సమూహము, సెకండ్ల యొక్క సమూహము, నిమిషముల యొక్క సమూహము, సెకండ్ల యొక్క సమూహము. యుగం అనే పదానికి యుగే యుగే ప్రతి యుగమును భగవంతుడు భక్తునికి ఎప్పుడు ఆపద వచ్చినదో, ధర్మమునకు ఎప్పుడు హాని కలిగిందో అప్పుడే నేను అవతరిస్తాను. యుగే యుగే అనే పదానికి ఆనాడు భక్త ప్రహ్లాదుడు నారాయణ అన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు కదా, భక్త మార్కండేయుని ఆదుకున్నాడు కదా. వాళ్ళు ఏమైనా పుట్టి వచ్చినారా? లేదు. భగవంతుడు సర్వవ్యాపకుడైన భగవంతుడు భక్తునికి ఆపద కలగగానే అప్పుడే భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. పుట్టి రావచ్చు, భగవంతుడు మానవ మాతృడుగా పుట్టి రావచ్చు, అకస్మాత్తుగా అప్పుడప్పుడు ఉదయించే భక్తుని అప్పుడే రక్షించవచ్చును. ఈ పదము అంతరార్థమై ఉండదు సుమ. అందుకోసమే మీరందరూ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అనే పదమును భగవంతుడు చెప్పినారు. మీరు భయపడకండి, మీరు పావనులైపోతారు, నా మాట వినండి అని అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించినాడు భగవద్గీతను. అర్జునుడు చెప్పినట్టు వింటాడు. అర్జునులాగా శిష్యులు ఉంటేనే జ్ఞానోపదేశం గురువులు చేస్తారు. అర్జునుడు అంత ప్రీతిపాత్రుడు ఎలా అయినాడు, ఎందుకు ఈ భగవద్గీతను చెప్పినాడని మీకు సందేహం కలగవచ్చు. ఇంతమంది పుణ్యపురుషులు ఉన్నారు కదంటే, ఒకసారి యమునా నదీ తీరానికి సాయం సమయంలో తీసుకొని వెళ్ళినాడు అర్జునుడిని కృష్ణ పరమాత్మ. పరీక్షించినాడు, శిష్యుని పరీక్షించాలి కదా. ఆ గగనతలంలో కొంగలన్నీ పోతున్నాయి. అర్జున, ఆ కాకులు చూడు ఎంత అందంగా ఉన్నాయి అన్నాడు. ఆకాశంలో పోయేది కొంగలు మాత్రమే, కాకులు కావవి. అర్జున, కాకులు చూడు ఎంత నల్లగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కాకులు అంటాడు. అర్జునునికి తెలుసు అది కాకులు కావు, కొంగలని తెలుసు. అయినా భగవంతుడు చెప్పినట్టు వినాలి కదా. కాకులు అంటున్నాడు. అవును కృష్ణ, ఎంత బాగున్నాయి ఆ కాకులు అంటాడు. అయ్యా, అవి కాకులు కావు, అవి రాజహంసలవి. కొంగలు కావు, అవి రాజహంసలవి. ఎంత బాగున్నాయి. అవును కృష్ణ, రాజహంసలు ఎంత బాగున్నాయి. అవి రాజహంసలు కావు, కాకులు కావు, అవి కొంగలయ్యా. అవును కృష్ణ, ఆ కొంగలు ఎంత బాగున్నాయి అంటాడు. ఏమి పిచ్చి పట్టిందా అర్జున? కొంగలంటే కొంగలంటావు, రాజహంసలంటే రాజహంసలంటావు, కాకులంటే కాకులంటావు. అంటే బావా, నాకు తెలుసు అవి కాకులనే తెలుసు, రాజహంసలు కావు, కొంగలు కావు. ఆ కొంగలు అని నాకు తెలుసు, కాకులు కావు, రాజహంసలు కావు అని నాకు తెలుసు. అయినా అవి కొంగలని నాకు తెలుసు బావా, కాకులు కావు కొంగలని నేను అన్నాననుకో, ఈ సృష్టి స్థితిలయకారుడైన భగవంతుడు అకస్మాత్తుగా కాకులుగా నువ్వు మార్చేస్తావు దాంట్లను. నువ్వు రాజహంసలు అంటున్నావు దాంట్లను, కానీ రాజహంసలు కావు,
కృష్ణ బావా అవి కేవలం కొంగలంటే అకస్మాత్తుగా రాజహంసలుగా మార్చేస్తావు. నీ మహిమలు నీ లీలను నాకు సంపూర్ణంగా తెలుసు కృష్ణ, నీ మాటయే నా మాట, నీ మాటనే నా మాట, నీ మాటయే నాకు వేదం అన్నాడు. చూసి అది సంపూర్ణమైన శరణాగతి అర్జునుడు పొందినందువల్ల ఈ భగవద్గీతోపదేశమును పొందటానికి వినటానికి అధికారైనాడు. అట్టి భగవంతుని పైన సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి పుణ్యపురుషులకి ఈ భగవద్గీతోపదేశం అవగాహనమవుతుంది. అందుకోసము 6వ శ్లోకం నుంచి మళ్ళీ పారాయణ చేసి ఓం ఏతన్యాపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం సతు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగస్తః పరికీర్తితః దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభావాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ కాయమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున నం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః నహి దేహభృతాం శక్యా త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి నత్యాగిత్యభిధీయతే అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మ న ఫలం త్యాగినం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ పంచైతాని మహాభావో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాం చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య ఏతవః తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్కృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి నైషాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదనం కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః జ్ఞానం కర్మ చ కర్తా చ తథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యాని యథావచ్ఛృణుతాన్యపి సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తం చ జ్ఞానం విద్య సాత్వికం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్య రాజసం శ్రీకృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహేతుకం అతత్వార్థమదల్పం చ తత్తామసముదాహృతం నిహతం సంగరహితమరాగద్వేషితకృతం అఫలప్రేప్సున కర్మ యత్తసాత్వికముచ్యతే యత్కామ్యేప్సునా కర్మ సహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదావృతం అనుబంధం క్షయం ఇంషమనప్యేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారः కర్తా సాత్విక ఉచ్యతే రాగే కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తప్రాకృతస్తబ్దశఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీశ కర్తా తామస ఉచ్యతే బుద్ధిర్భేదం ధృతశ్చైవ గుణతస్త్రివిధः శృణు ప్రోచ్యమానా నమహేన పృథక్తేన ధనంజయ భక్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిः సా పార్థ సాత్వికీ యయా చ కార్యం చ కార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధిः సా పార్థ రాజసీ
ధర్మమితయా మన్యతే తమసా హృతాం సర్వార్థాన్ విపరీతాం చ బుద్ధిః సా పార్థతామసీం ధృత్యాయయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థసాత్వికీం యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేऽర్జునాం ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థరాజసీం స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థతామసీం సుఖం ద్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసాద్రమదే యత్ర దుఃఖాం తంచ నిగచ్చతే యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజం విషయేంద్రియ సంయోగా యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదత్తం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతజైర్ముక్తం యదేభిష్యాత్రిభిర్గుణైః బ్రాహ్మణక్షత్రియవిషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రవజైర్గుణైః శమోదమస్తౌషాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం తేజో ధృతర్దాక్ష్యం యుజ్యే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ చిత్రం కర్మ స్వభావజం గోరక్ష వాణిజ్యం ద్వైష్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యవిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతశ్చిద్ధిం యథా విందతి తశృణు యత ప్రవృత్తిర్భూతానాం తేన సర్వమిదం తతం స్వకర్మణా తమవ్యర్చ సిద్ధిం విందతి మానవః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాతు స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాయి దోషేణ ధూమేనాగ్నిరివాహృతాః తబుద్ధి సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ సిద్ధి పరమం సన్యాస్యేనాధిగచ్చతి సిద్ధిం ప్రాప్నోయథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ వివక్తసేవీ లగ్వాసీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశ్యాంతో బ్రహ్మ భూయాయ కల్పతే అభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విజితే తదనంతరం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం నీమై సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్త్వమహంకారం న శ్రోష్యతి వినక్ష్యసి యద్యహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే మిత్సైవ వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోంక్ష్యతి స్వభావజేన కౌంతేయ నిబంధస్వేన కర్మణాం కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి చ ఈశ్వర సర్వభూతానాం వృద్ధేషర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓం తత్సత్. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అర్జున,
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం ఇప్పుడు మనకు గండక్షేత్రం ఉంది. ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రముల యందు ఒక యంత్రములను పెట్టేసేసి అక్కడ గోవులను, సింహాలను, పులులను, కుక్కలను, గాడిదలను రకరకాలమైనటువంటి యంత్రములు ఉంటాయి. దానికి గొలుసుల్లాగా తొట్టెల్లాగా ఉంటాయి. దానిపైన కూర్చుంటారు. నేను సింహానంటే సింహాన్ని ఎక్కుతారు, పులిపై అంటే ఇష్ట పులిపైన, ఎద్దు అంటే ఎద్దుపైన, నందీశ్వరుడు ఈ విధంగా నానా విధములైన వాహనాలపైన ఎక్కుతూ ఏది ఇష్టమో దానిపైన కూర్చున్నప్పుడు కూటస్థులు ఒక కిందుండి అంతా రత్నమును, ఆ రంగుల రత్నమును త్రిప్పుతూ ఉంటాడు ఆ యంత్రమును. ఆ త్రిప్పుతూ ఉన్నప్పుడు వారి వారి వాహనాలను బట్టి, వారి వారి జన్మలను బట్టి, అనగా మానవ జన్మలు, ఈ పిపీలికాది బ్రహ్మపర్యంత్రము 84 లక్షల ప్రాణులు అన్ని విభాగాలుగా ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులు భగవంతుడు వారి యొక్క హృదయ పద్మమును యందు నివాసి అయి పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారికి ఏదేమి అందించాలనో, వారి ఎలా తిప్పాలనో, వారికి పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారికి ఏమేమి అందిస్తూ వాళ్ళనో అలా ఆడించాలనో ఆ భగవంతుడు వారి హృదయ పద్మముల యందు ఉండి ఆడిస్తున్నాడు. అయితే కూటస్థుడు రంగుల రాట్నము త్రిప్పుతూ ఉన్నప్పుడు ఒకరు ఒక్క జంతువు పైన కూర్చొని ఉన్నాడు. అనగా ఆ జంతువు పైన కూర్చొని ఆ జన్మ ఉన్నాడని అర్థము. అప్పుడుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని ఏడుస్తాడు. నేను తిరగలేను అన్నప్పుడు అది ఆపేసి అతన్ని దింపుతాడు. కత్తిమ వాళ్ళు తిరగాలనుకున్న వాళ్ళని త్రిప్పుతూ ఉంటాడు. అట్నే ఓ పరమేశ్వర, నాకు ఈ జన్మొద్దు, నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అని ఎవరు ఏడుస్తారో వారికి తిప్పడం అనేది ఉండదు. 84 లక్షల జన్మలుగా తిప్పడం ఉండదు. వాళ్ళని దింపుతాడు. అనగా వారికి ముక్తిని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. తిరగాలనుకున్నట్టు వాడు తిప్పుతూనే ఉంటాడు భగవంతుడు. అందుకోసమే మనము స్వామి నాకు జనమ వద్దు, నాకు మోక్షము కావాలి అని కర్తవ్య కర్మలు చేస్తూ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ భగవంతుడు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తూ ఉంటారో, స్వామి ఇన్ని జన్మలు పొందినాను, ఈ జన్మ చాలు తండ్రి, నాకు ముక్తిని ప్రసాదించు అన్నప్పుడు భగవంతుడు సంతసించి ఈశ్వర సర్వభూతానాం వృద్ధేశేర్జున తిష్టతి పిపీలికాది బ్రహ్మపర్యంత్రము సమస్త ప్రాణుల యందు నివాసమై ఉన్నాడు భగవంతుడు. మనము అన్ని ఏమేమి అనుకుంటున్నామో, ఏమి చేస్తున్నామో అన్నీ గ్రహిస్తాడు. వారి కర్మను బట్టి వారికి ఏది ఇవ్వానో పూర్వజన్మలో ఉన్నప్పుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఈ జన్మను చాలించినప్పుడు పూర్వజన్మ కర్మ విశేషం బట్టి ఏది ఇవ్వానో ఏది ఇవ్వకూడదో అది ఇస్తూ, మరి పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి ఈనాడు ఆ ఎద్దుని ఎక్కినావు, ఎద్దు అని ఆ సింహం అనేది పులి అనే వాహనాన్ని ఎక్కినావు, నువ్వు తిరగవలసిందే. కానీ ఇక్కడ స్వేచ్ఛ ఏముందంటే పూర్వజన్మ కర్మ విశేషములన్నీ కూడా అందరూ అనుభవించవలసిందే. మరి అందరూ అనుభవించినప్పుడు ఇక భగవంతుడు ఎందుకు అంటే, అందుకోసమే మానవ జన్మకు కొంచెం స్వేచ్ఛ ఉన్నది. స్వామి నేను పుట్టదలుచుకోలేదు, నాకు జన్మ వద్దు, నాకు ముక్తిని ప్రసాదించని ఎవరు వేడుకుంటారో అట్టి వారికి సమస్త పాపములు ఆ యొక్క భక్తి వల్ల, ఆ నిష్కామ కర్మ వల్ల ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఎవరికైతే భగవంతుని ముందు కూర్చొని నాకు జన్మ వద్దని ఎవరైతే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారో, పసిపిల్లల వల్ల ఏడుస్తూ ఉంటారో, ఆ ఏడుపు సామాన్యమైన ఏడుపు కాదు, ఆనంద బాష్పములు సామాన్యమైన బాష్పములు కాదు, కొండల్లాంటి అగ్నిజ్వాలలనే పాపములు ఎవరి ఆనంద బాష్పాలు కారుస్తుంటారో అట్టి చుక్కల వల్ల కోట్ల జన్మలు ఎత్తవలసిన పాపం ఉండినా ఒక క్షణంలో నిర్మూలనమైపోతుంది. అందుకోసమే ఎవరైతే నాకు మోక్షం కావాలని పరితపిస్తుంటారో అర్జున, అట్టి వారిని దింపుతాను, అనగా వారికి ముక్తిని ప్రసాదిస్తాను. తిరగాలనుకున్న వాళ్ళని త్రిప్పుతూ ఉంటాను. వారి ఇష్టాలను బట్టి వారికి అది ప్రసాదిస్తుంటాను. అది నా కర్తవ్యమని భగవంతుడు చెప్పినాడు. చూశారా మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నది మనకు.
మోక్షం ఉన్నదా అని భయపడవలసిన అవసరం లేదు. మోక్షం ఇస్తాను, నా పాదముల చెంత రాలి ఏడుస్తూ పరితపిస్తూ నాకు జన్మ వద్దు, ముక్తిని ప్రసాదించని ఎవరు ఏడుస్తారో పరితపిస్తారో పసిపాపలై తల్లి చెంతుండి నాకు ఇది కావాలని పట్టుబట్టి అది సాధించినట్టుగా సర్వేశ్వర నాకు మోక్షం కావాలని పరితపిస్తున్నటువంటి పరమభక్తాగ్రేశ్వరులకు ఈ జన్మలోనే కైవల్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు కరుణించి. 62వ శ్లోకం చదవండి. తమేవ శరణం గచ్చ స్వభావేన భారత తత్ప్రసాదాన్ పరాం శాంతి స్థానం ప్రాశసి శాశ్వతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గౌహ్యాద్ గౌహ్యతరం మయా విమనుశ్చైతదశాసేన యథేచ్ఛసి తథా కురు సర్వగౌహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోషి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం మనావో మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశిషు సత్యం తే ప్రతిజానే ప్రియోషి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం తత్సత్. ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకానికి చాలామంది కూడా ఏం చేస్తారంటే సర్వధర్మాలను వదిలేయండి, సర్వధర్మములను వదిలేసి నన్ను ఒక్కరిని సంపూర్ణ శరణాగతి పొందండి అని చెప్పబడుతుంది. ఇక్కడ సర్వధర్మాలంటే అన్ని ధర్మాలను వదిలినప్పుడు ఏదంటే చెడును వదిలేయాలా, సత్కర్మాన్ని నిష్ఠాగరిష్ఠై ఉండాలా, సర్వధర్మాన్ అధర్మాన్ని వదలండి. జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు అధర్మము, అది పరధర్మము. సత్యము, దయా, తపస్సు, దానములు స్వధర్మములు. అందుకోసమే సర్వధర్మాన్ పరిత్యజ్య, అధర్మాలను వదిలేసేసి, సర్వధర్మాలంటే అన్ని వదిలేసి నన్ను ఒక్కరి శరణాగతి పొందంటే ఏ పని చేయకుండాని కాదు సుమా, ధర్మాచరణ కలిగి ఉండి అధర్మ కార్యక్రమను వదిలేసి ధర్మాచరణ కలిగి నన్ను సంపూర్ణ శరణాగతి పొందినటువంటి వారు సర్వ అధర్మాను పరిత్యజ్య, సర్వ అధర్మాలు ఏ ధర్మ కార్యక్రమంలో అయితే ఉన్నాయో అట్టి అధర్మ కార్యక్రమను వదిలేసి నన్ను ధర్మాచరణ కలిగి నన్ను సంపూర్ణ శరణాగతి పొందు అని దీని అర్థము. మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కరిని శరణాగతి పొందాలి, ఇతరులు శరణాగతి పొందొద్దు. నన్ను ఒక్కరిని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నారు కదా, మొక్కగా అక్కడ నెరవేరకపోతే మల్లికార్జున స్వామి దగ్గర పోతున్నా, అక్కడ కాశీకి పోతారా, అక్కడ శ్రీరంగనాథ స్వామి దగ్గర పోతారా, అన్ని రూపంలో ఉన్నవాడు దేవుడు ఒకడే. తెలుసుకోలేక ఏమేమో చేస్తున్నారు పిల్లల చేష్టలు. అందుకోసమే అన్ని రూపంలో నువ్వే స్వామి, సర్వత్రా నువ్వే ఉన్నావు స్వామి అని సంపూర్ణమైన శరణాగతి పొంది నన్నొక్కరినే అన్ని రూపంలో తానే అన్ని రూపంలో భాషిస్తున్నాడని తెలుసుకొని భగవంతుని సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి పరమభక్తులకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. మోక్షమును కోరుకోవలసిన అవసరం కూడా లేదు. నువ్వు మోక్షము అని కావాలని కోరుకుంటున్నావు, కానీ మోక్షమును ప్రసాదించే నేను చెప్పినట్టు ఆచరించు. కృష్ణ కృష్ణేతి వాదినః తే హరే ద్వేషిణ పాపః అని భాగవతంలో కృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తాడు. కృష్ణ రామ అని మీరు కేకలేస్తున్నారు. ఆ కృష్ణుడు చెప్పినట్టు రాముడు చెప్పినట్టు ఆచరించకపోతే నాకు శత్రువులు అవుతారు, మీరు పాపులే అని భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పినాడు. అందుకోసమే కృష్ణ రామని ప్రార్థన చేస్తూ ఆ కృష్ణుడు చెప్పినట్టు రాముడు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో సర్వపాపేభ్యః అట్టి పరమ భక్తులకు సమస్త పాపం నుండి విముక్తులను చేస్తాను. అందుకోసమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. అట్టి వారికి మోక్షము కోరుకోవాల్సిన అవసరం లేదు. సత్కర్మానిష్ట గరిష్ఠులై సన్మార్గ ప్రవర్తకులై ధర్మాచరణ కలిగి నన్ను ప్రార్థన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు వాళ్ళు నా స్వరూపులై భాషిస్తారు, ముక్తాత్ములైపోతారు సుమా. అట్టి వారికి ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు అభయం ఇచ్చినాడు. నన్ను ఒక్కరినే శరణాగతి పొందండి, అన్ని శరణాగతులు పొందకండి. ఏమి
అందుకోసమే ఈనాడు భగవంతుడు ఈ శ్లోకము ద్వారా నన్నొక్కని శరణాగతి పొందండి, అన్యధర్మములు వదులుకోండి, అధర్మ కార్యక్రమాలు వదులుకోండి, సన్మార్గ ప్రవర్తకులై ధర్మాచరణ కలిగి నన్నొక్కని శరణాగతి పొందిన అధర్మ కార్యక్రమాలు వదులుకొని ధర్మ కార్యక్రమాలు చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై సర్వేశ్వరుడు నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో వారిని సమస్త పాప నుండి విముక్తిని చేసి వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని అభయం ఇచ్చినాడు. ఇక మోక్షం వస్తుందా అని భయపడవలసిన అవసరం లేదు. చిటికలో మోక్షం అన్నట్టుగా నన్ను ఒక్కరిని ప్రార్థన చేస్తే చాలు. అధర్మ కార్యక్రమాలు చేయకండి, ధర్మ కార్యక్రమాలు చేపట్టండి. ధర్మాచరణ పరాయణులై నన్ను ప్రార్థన చేస్తున్నటువంటి వారికి నా స్వరూపులై భాషిస్తారు, వాళ్ళకు మోక్షం ప్రాప్తిస్తుంది. మోక్షము మోక్ష సన్యాస యోగ. మోక్షాన్ని సన్యసించు అని చెప్పబడింది ఇక్కడ. మోక్షమును కోరుకోకు, నువ్వు మోక్ష స్వరూపుడవై ఉన్నావు. నువ్వు మోక్ష స్వరూపుడవై భాషించాలంటే ధర్మాచరణ దైవ చింతన చేసుకున్నట్టు కీటకం భ్రమ రూపాన్ని పొందినట్టుగా దైవచింతన చేస్తూ ధర్మాచరణ కలిగిన పుణ్యపురుషులు ధర్మస్వరూపులై భాషిస్తారు, సందేహమే లేదు. 67వ శ్లోకం. ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచం న చ మాం యోభ్యసూయతి గుహ్యం మద్భక్తేష్వభిదాజితి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాదన్యప్రియతరో భువి అద్యేష్యతే చ ఇమం ధర్మం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతిః శ్రద్ధావాన్ న సూయస్య శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేత శృతం పాత త్వయైకాగ్రేణ చేతసాం చిదష్టాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ నష్టో మోహః సుమతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయ అర్జున ఉవాచ చ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్రౌషమద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదశ్రుతవానేతద్గౌహ్యపదం తమం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంశ్రుత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం వృష్యామి చ ముహుర్ముహుః చ సంశ్రుత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ వృష్యామి చ పునః యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శైర్విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం తత్సత్. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పినాడంటే సంజయుల వారు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని ప్రశ్నించినాడు. అనగా ఓ సంజయ, ధర్మక్షేత్రే ధర్మభూమియగు ఆ కురుక్షేత్రమునందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ కురుక్షేత్రమునందు మావారగు పాండురాజు తనులకు పాండవాదులు కిమ కుర్వత సంజయ ఏం చేసినారు అక్కడ అని ప్రశ్నించినాడు. అక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంటే కండ్లో ఊపడాయి కదా. వేదవ్యాస మహర్షుల వారి యొక్క అనుగ్రహం వల్ల సంజయుల వారికి సమ్యక్ జయ సంజయ, సమస్త ఇంద్రియాలు జయించినటువంటి వారు పుణ్యపురుషుడు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు కావున ఆయన వేడుకోగా అక్కడ జరిగింది నాకు తెలియదు కదా అని ఆ వేదవ్యాస మహర్షుల వారి వేడుకోక తన శిష్యుడైనటువంటి సంజయుల వారికి, అందుకంటే వేదవ్యాస మహర్షుల వారు అనన్యమైన భక్తి ఉంది కావున అట్టి భక్తికి అట్టి భక్తుడు కావున అట్టి భక్తి వల్ల దివ్య దృష్టిని ప్రసాదించినాడు సంజయుల వారికి.
అక్కడ జరుగుతున్నటువంటి వారి అక్కడ ఏమేమి జరుగుతుందో అన్ని ఊడంగా మీరు ధృతరాష్ట్ర మహారాజుల వారికి చెప్పాలి అని చెప్పినాడు. అక్కడ జరుగుతున్నటువంటి వారి మన అద్దంలో చూసినట్టుగా అన్ని విషయాలు కూడా కన్నుల ఎదుట అగుపడుతూ ఉన్నాయి. అన్ని విషయాలు కూడా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పుతున్నాడు. అప్పుడుండి ధర్మక్షేత్రిని ధర్మము దకారం పలికింది, ధర్మం పలికింది భగవద్గీత. ధర్మక్షేత్రే, క్షేత్రమనగా పొలము, క్షేత్రమనగా దేవాలయము, క్షేత్రమనగా ఈ హృదయ క్షేత్రంలో ధర్మం ఉన్నవాడు, ఈ హృదయ క్షేత్రంలో ధర్మాన్ని నిలుపుకున్నవారే దైవాన్ని పొందుతాడు అని అర్థము. అది ధర్మక్షేత్రము, అది కురుక్షేత్రము. కురు మహారాజు పరిపాలన చేసినాడు 18 ఎకరముల యందు. ఒక్కొక్క రోజు ఒక అక్షోహిణి సైన్యము 18 రోజులు అక్కడ యుద్ధము జరిగింది. ఒకరోజు చేయొచ్చు కదా. అంటే కృష్ణ పరమాత్మ ఉండి అయ్యయ్యో వీళ్ళందరూ స్వర్గాన్ని పొందాలి, అందరూ పుణ్యపురుషులు చాలామంది ఉన్నారు, కౌరవాదులు కొంతమంది, 100 మంది అజ్ఞానులు, అందరూ చీడ పురుగు చేడు చెట్టు చెరుచు కుచ్చుకుండు చేరి గుణమంతును చెడుసురా విశ్వదాభిరామ వినురమేమ అన్నట్టు కుచిత బుద్ధి కలిగిన కలిపురుషుని అంశ సంభూతుడైన దుర్యోధనునికి చెప్పినట్టు విని వీళ్ళందరూ చనిపోతారు. వీళ్ళు పరమ భక్తులని తెలుసుకొని కురుక్షేత్రమునందు కురు మహారాజు, కురు వంశమునకు మూల పురుషుడైన ఆ కురు మహారాజు, మూల పురుషుడు ఆ కురు మహారాజు యజ్ఞయాగాదులు ఆ 18 ఎకరముల యందు యజ్ఞయాగాదులు చేసినాడు. అక్కడ దేవతలు వచ్చేసి, ఓ కురు మహారాజా నీకు వరం ఇస్తున్నాము, ఈ 18 ఎకరముల యందు ఎవరు మరణించినా సరే ఇది ధర్మభూమి అయి పుణ్యభూమి అయి ప్రకాశించును కాక అని వరమిస్తూ, ఈ పుణ్యభూమి యందు ఎవరు మరణించిన వీరస్వర్గాన్ని పొందుదురుగాక అని వరమిచ్చినారు దేవతలు. కురు మహారాజు యజ్ఞయాగములు చేయగా, ఆ కురు మహారాజు యజ్ఞయాగాదులు చేయగా దేవతలు సంతసించి ఇట్టి భూములు ఎవరు మరణించినా వీరస్వర్గాన్ని పొందుదురుగాక అని వరం ఇచ్చినందువల్ల అందరూ ఊడంగా అక్కడ 18 ఎకరముల యందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అక్షోహిణ సైన్యం ఉంటే అక్కడ పడుతుంది. మరణించిన వాళ్ళు వీరస్వర్గాన్ని పొందాలి, స్వర్గపురమును చేరాలని కృష్ణ పరమాత్మ నిర్ణయించి అక్కడ ఆ భగవంతుని ప్రేరణ వల్ల అక్కడ కురుక్షేత్రమునందు యుద్ధము స్టార్ట్ అయ్యింది. అందుకోసమే ధర్మక్షేత్రే, అది ధర్మక్షేత్రము. మా పురాతనమైన పూర్వీకులైన కురు మహారాజు ధర్మ మార్గంలో పయనించి యజ్ఞయాగాదులు చేసిన పుణ్యపురుషుడు నడయాడిన స్థలము, ఆచరించిన పుణ్యభూమి కావున అది ధర్మక్షేత్రమైంది. ధర్మ పురుషులు ఎక్కడెక్కడ విహరిస్తారో అది ధర్మక్షేత్రమే అవుతుంది. ధర్మక్షేత్రి కురుక్షేత్ర కురు మహారాజు యజ్ఞయాగాదులు చేసినారు కానీ కురుక్షేత్రం అని పేరు వచ్చింది సుమ. క్షేత్రం అంటే దేవాలయం, పుణ్యభూమిగా ప్రకాశిస్తుంది. ధర్మక్షేత్రి కురుక్షేత్రి అక్కడ మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ దకారము పలికింది. ఆఖరిలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శీర్ విజయోర్భూతుడు ధ్రువానీతిర్మ. భగవంతుడు మా పలికింది. ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ శ్రీ సంపద యశస్సు కీర్తి సమస్తమును ఒక్కటి కాదు అన్నీ ప్రాప్తిస్తాయి. అనగా అర్జునుడు ఉన్నటువంటి భక్తి కలిగి కృష్ణ పరమాత్మ యందు అర్జునికి అట్టి భక్తి కలిగిందో మనకు కూడా అట్టి భక్తి కలిగి కృష్ణుడు చెప్పినట్టు ఆచరిస్తూ ఈ భగవద్గీత పారాయణ చేస్తూ ఆ కృష్ణార్జుల పటం అక్కడ పెట్టుకొని కృష్ణుడు చెప్పినట్టుగా వింటూ అర్జునులాగా ఆచరణ కలిగి ఉన్నటువంటి పుణ్యపురుషులకు అక్కడ శ్రీ సంపదలు యశస్సు కీర్తి అపజయమే ఉండదు, ఎప్పుడు విజయమే ఉంటుంది కృష్ణార్జునులు ఉన్న చోట. ఎక్కడ భగవద్గీత ఉంటుందో, ఎక్కడ కృష్ణార్జునుల పటము ఉంటుందో అక్కడ సమస్తము విజయమే కానీ అపజయం అనేది ఉండదు అని సంజయుల వారు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నారు. సంజయ, ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుల వారు చెప్తున్నాడు.
ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారియగు అర్జునుడు ఏ చోటుంటాడో, కృష్ణ పరమాత్మ ఎక్కడుంటాడో, ధనుర్ధారియగా అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే విజయము చేకూరుతుంది. అక్కడ స్త్రీ సంపద యశస్సు కీర్తి సమస్తం ఉంటుంది. అక్కడనే విజయం ఉంటుందని తెలియచేసినాడు సంజయుల వారు. అందుకోసమే ఇక్కడ భగవద్గీతలో ఒక అర్థం, మరి 701 శ్లోకాన్ని మనం పారాయణలు చేస్తున్నాము, తాత్పర్యాలు చదువుకుంటున్నాం. ఇక్కడ భగవద్గీత అర్థము కావాలి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ్ అని ఉంది కదా. దకారం వలికింది, ఆకల్లో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శేర్వజయోర్భూతుడు ధ్రువాణి తిర్మ తిర్మ మా మకారం వలికింది. దకారం ద మా, ద మహా శమః దమః ఉపరమః తితిక్ష శ్రద్ధ సమాధానం, సాధన చతుష్ట సంపత్తిలో వస్తుంది. దమః అంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం కలిగి ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నటువంటి వారికే ఈ భగవద్గీత అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు పారాయణ చేసినా సరే భోగులకు ఈ భగవద్గీత అర్థం కాదు, యోగులకు మాత్రమే చదివినట్టుగా అర్థమైపోతుంది. అందుకోసమే దమః, ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్న పుణ్యపురుషులకే ఈ భగవద్గీత అర్థమవుతుంది. భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది ముక్తాత్ములైపోతారు అని ఈ భగవద్గీత సారాంశం మొత్తం చెప్తూ అక్కడ ఆఖరిలో భగవద్గీతలో ధర్మం చెప్పబడింది. 9వ అధ్యాయంలో ఆఖరిలో నన్ను శరణాగతి పడి అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహామ్యహం. నన్ను సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ధర్మాచరణ కలిగి దమః ఇంద్రియ నిగ్రహాలు అదుపులో పెట్టుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నన్ను సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి వారికి మోక్ష సన్యాసయోగ, మోక్షాన్ని సన్యసించవలసింది, కోరుకోవలసిన అవసరం లేదు, మోక్ష స్వరూపులై భాషిస్తారు అని ఈ అధ్యాయము యొక్క అర్థము. इति श्रीमन्महाभारते शतसहस्रिकायां संहितायां याशिक्यं श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगः नमोऽध्यायः। ओम नमः श्रीमद्भगवत् 1వ అధ్యాయంలో 2 శ్లోకాలు. అర్జున విషాద యోగంలో 1వ అధ్యాయంలో ఎప్పుడైనా భగవద్గీత పారాయణ చేసినప్పుడు ఒక అధ్యాయం పూర్తిగానే, ఇప్పుడు 5వ అధ్యాయం ఉందనుకో, 5వ అధ్యాయం కాగానే మనము 6వ అధ్యాయంలో 2 శ్లోకాలు చదువుకోవాలి. ఈ 18 అధ్యాయాలు పూర్తయిందనుకో అర్జున విషాద యోగంలో 2 శ్లోకాలు చదువుకోవాలి. గీతా మహాత్మ్యం ఉన్నది, ఆ గీతా మహాత్మ్యం రోజు 2 శ్లోకాలు చదువుకోవాలి. ఇది పారాయణం యొక్క విధి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీతు. ఓం తత్సత్. ఇప్పుడు గీతా మహాత్మ్యము 23 శ్లోకాలు ఉంటాయి, పారాయణ చేసుకుందాం. ఉదయం చేయలే కదా. గీతా మహాత్మ్యం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగీతా మహాత్మ్యం. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యవిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్స సుఖే లోకే కర్మణానోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేతు క్వచిత్ స్పర్శన్న కుర్వంతి నన్నిదలమంభస. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వైః
దేవశ్చ ఋషయో యోగిన పన్నగాచయే గోపాలా గోపికా వాపి నారదోదవపార్చయైః సాహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవైః గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. ఓం తత్సత్. ఇక్కడ భూదేవి వైకుంఠానికి వెళ్ళి ఈ భూభారము జనులు ఎక్కువైపోయినారు, పాపభారం ఎక్కువైంది స్వామి, ఈ భూభారము తొలగాలి, సమస్త పాపము చేత లిప్తులైనటువంటి వారిలో పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి పాప మార్గంలో పయనిస్తున్నటువంటి మానవులు తరించాలంటే ఏమైనా ఉపాయం ఉందా స్వామి? కుల పర్వతాలను మోయగలుగుతుంది, సప్త సముద్రాలను మోస్తుంది, కానీ పాపం చేస్తున్నటువంటి మానవులను భూదేవి మొయ్యదు, బొబ్బలు వస్తాయి. అజ్ఞానులు ఎక్కడెక్కడ అడుగు పెడతారో అమ్మకు భూదేవికి బొబ్బలు వస్తాయి. పుణ్యపురుషులు ఎక్కడెక్కడ సంచరిస్తారో, అజ్ఞానులు ఎక్కడెక్కడ సంచరిస్తారో 7 అడుగుల వరకు అపవిత్రమైపోతుంది భూమి. 7 అడుగుల వరకు అపవిత్రమైపోతుంది భూమి. అజ్ఞానులు సంచరించు చోట బొబ్బలు వస్తాయి భూమాతకు. పుణ్యపురుషులు ఎక్కడెక్కడ సంచరిస్తుంటారో పాతాళం వరకు పవిత్రమైపోతుంది భూమి. అందుకోసమే భూభారమును తొలగించాలంటే పరమభక్తులై విహరించినందువల్ల అక్కడ అజ్ఞానుల పని చెయ్యదు. అజ్ఞానులు ఎంత సంచరించిన పుణ్యపురుషులు పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు? అక్కడ పతివ్రత మహాతల్లు సతీవ్రతులైన పుణ్యపురుషులు సాధువులు సత్పురుషులు మహానీయులు అక్కడికి వెళుతారు. అక్కడ పోతే ప్రశాంతత ఎందుకు చేకూరుతుందంటే అక్కడ అజ్ఞానులు ఎక్కువ వచ్చినప్పటికైనా సుజ్ఞానులు వెళ్ళినందువల్ల చీకటి ఉన్నది. సూర్యరశ్మిలో కప్పబడినట్టుగా ఆ సత్పురుషుల యొక్క ప్రభావం వల్ల అజ్ఞానుల పాప ఫలితం అక్కడ పనిచేయదు. అందుకోసమే ఇక్కడ పాపాత్తులు ఎక్కువైనారు స్వామి, పుణ్యాత్తులు తరిగినారు. కావున ఈ భూభారం ఎక్కువైపోయింది స్వామి. ఏడుస్తూ శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకుంది. భగవన్ పరమేశానం భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు. ఓ ప్రభు, ప్రారబ్ధ కర్మంలో నిమగ్నులై పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి భావి ప్రపంచమే సత్యమనుకొని పాప మార్గంలో పయనించినటువంటి వారికి వాళ్ళ గతి ఏమి, వాళ్ళు ఎలా తరిస్తారు స్వామి అని ప్రశ్నించింది. ఈ భగవద్గీతను ఎవరు తెచ్చినారో తెలుసా? శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి భూదేవి అడిగింది. అందుకోసమే భూదేవి నువ్వు కథం భవతి హే ప్రభు, వాళ్ళు ఎలా తరిస్తారు, వాళ్ళు ఎట్లా ముక్తాత్మలు అవుతారు అంటే భూదేవి ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. ఓ భూదేవి, ఎవరైతే ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా ప్రారబ్ధ మార్గంలో పాపకర్మములలో నిమగ్నులై విహరిస్తున్నటువంటి అజ్ఞానుల పాపముతో నిమిడీకృతమైన ఈ మానవులంతా కూడా పాప మార్గంలో సంచరిస్తున్నటువంటి మానవులంతా తరించాలంటే గీతాభ్యాసరత సదా ఎవరు ఈ భగవద్గీతను పారాయణం చేస్తారో సముక్త సుఖీలోకే వాళ్ళందరూ కూడా ముక్తాత్ములే అవుతారు. గీతాపారాయణం చేస్తున్నటువంటి వారికి సముక్త సుఖీలోకే కర్మనానోపలిప్యతే. సమస్త కర్మములను సమస్త కర్మముల నుండి విడవబడిన వారై సమస్త పాప కర్మలు వాళ్ళ కంట తామరాకు నీటిలో ఉన్న నీరు అంటబడినట్టుగా సమస్త కర్మ నుండి విముక్తులైపోతారు. గీతాపారాయణ చేస్తే చాలు. అందుకోసమే నేను కృష్ణావతారం వచ్చేసి ఆ కృష్ణావతారంలో కృష్ణుడిగా అవతరించేసి భగవద్గీతను ఉపదేశం చేస్తాను. అట్టి గీతాపారాయణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులు అందరూ తరిస్తారు. ఈ భూభారం అణుగుతుంది. అనగా నీవు భయపడకు భూదేవి అని అభయమిచ్చి కృష్ణావతారంలో ఈ గీతను లోకానికి అందించినాడు.
4వ అధ్యాయంలో వివం వివస్వతే యోగం ప్రోక్తవాహనమవ్యవం వివస్వాన్ మనవే ప్రాహ మనురక్ష్వాకవే బ్రవీత్. 4వ అధ్యాయంలో కూడా ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినాడు. మరి ఈ కృతయుగంలో సృష్టి ఆదిలో కృతయుగంలో యుగము స్టార్ట్ అయినప్పుడు అంతంలో ఎక్కువ జనాభా ఎక్కువై పాపము అధికంగా అయినప్పుడు ఆనాడు భూదేవి అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడు సూర్యభగవానునికి ఉపదేశం చేసినాడు. సూర్యభగవానుడు ఆ తర్వాత వివస్వత మనువు వైవస్వత మనువు మున్నగు పరంపరగా వివం వివస్వతే యోగం ప్రోక్తవాహనం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే భ్రవేతు. ఆ వైవస్వత మనువు మున్నగు పరంపరగా విక్షాక మహారాజులు అందరూ పారాయణ చేసేసినారు. మొత్తం ప్రపంచమంతా పారాయణ చేసేసి పాప విముక్తులై తరించినారు. అప్పుడు కొంతమంది గీతను వదిలేసి అజ్ఞానాంధకారంలో వేరేస్తున్న క్షత్రియులు రాజులు అహంకార పూరితులై ఒక దశరథ మహారాజు జనక రాజర్షుల వారు తప్ప అందరూ అజ్ఞాన మార్గంలో పోయినప్పుడు పరశురాముల వారు వచ్చేసి అందరు శిరచ్ఛేదన చేసినందువల్ల గీతాపారాయణ చేయటానికి అరుదైపోయింది. కాలక్రమేణ రాగా ఆనాడు సూర్యభగవాను చెప్పినటువంటి భగవద్గీతనే మళ్ళా అర్జునునికి ఉపదేశం చేసినాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకోసమే భగవద్గీత ద్వాపర యుగంలో లేదు. కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము యుగ యుగాల నుంచి వస్తుంది భగవద్గీత. జనక రాజర్షి మున్నగు వారలు ఇప్పుడు గీతా మహాత్ములు జనక రాజర్షి మున్నగు పారాయణ చేసి అందరూ తరించినారు గీతా పారాయణ చేసి అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకోసమే భగవద్గీతను మహాపాపాది పాపాని పాపములకెళ్ళ మహాపాపాత్ములైనా సరే గీతాధ్యానం కరోచితేత్ క్వచిస్వర్షన్న కురువంతి నలనీదలమంబస. పాపములకెల్ల మహాపాపి అయినా సరే గీతాపారాయణ ఎవరు చేస్తారో తామరాకు నీటిలో అంటబడినట్టుగా వాళ్ళు ప్రకృతిని పాపములలో అంటబడరు, వాళ్ళు పవిత్రాత్ములైపోతారు భూదేవి అని చెప్పినాడు. గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వైహి. ఎక్కడ భగవద్గీత ఉంటుందో అక్కడ తత్ర ఎక్కడ గీతాయః పుస్తకం ఎత్ర భగవద్గీత ఉన్న చోట సమస్త తీర్థములు ఉంటాయి. ఎక్కడ భగవద్గీత పారాయణ చేయబడుచున్నదో యత్ర పాఠ ప్రవర్తతే పారాయణ చేస్తూ ఇతరులకు పారాయణలు చేయిస్తూ చెప్పుతూ అక్కడ భగవద్గీత ఉన్న చోట తత్ర సర్వాణి తీర్థాని సమస్త తీర్థములు అక్కడుంటాయి. ప్రయాగా దీని త్రవైహి ప్రయాగా మున్నగు ఎన్నో భూమండలంలో పుణ్యతీర్థములు ఉన్నాయి. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. గీతా పారాయణ చేసుకుంటే సమస్త తీర్థములు నీ చెంతనే ఉంటాయి. సర్వే దేవశ్చ ఋషయో యోగినః పన్నగాచయే గోపాల గోపికా వాపి నారదోదవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. ఎక్కడ గీత ఉంటుందో గీతా పారాయణ చేయబడుతున్నదో సమస్త ఋషులు దేవతలు సమస్త దేవతాగణములు ఋషిమండలములు నారదుడు ఉద్ధవుడు ఆదిశేషుడు గోపికలు గోపబాలకులు ఒక్కరేమి సమస్త ఋషులు మహర్షులు దేవతలంతా కూడా ఆ క్షణమే వచ్చి ఆ భక్తులకు సహాయం అనర్చుతారు. గీతా పారాయణ చేసిన పుణ్యపురుషులకు ఆ తక్షణమే అలా అనుగ్రహం ప్రాప్తిస్తుంది. వాళ్ళు అక్కడే ఉంటారు. గీతా పారాయణం చేయి చోట అక్కడ ఉంటారు. అందుకోసమే పారాయణ కృష్ణేన సునం వేదత్రయీవరానంద తత్వాజ్ఞానమంజసం యోష్టాదశపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం సలభతే పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదాజనం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం పఠమా స్నానం లభేత్ షడం సంజపమానస్తు సోమయాగఫలం లభేత్ ఏకాధ్యాయంత యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వశేచ్ఛిరం
అయశ్లోకపాతం వా నిత్యం జపటతే నరః స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే గీతాయాः శ్లోకదశకం సప్తపంచశతుష్టయం గౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యప్పటే నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం గీతాపాఠసమాయుక్తో మృతో మానుసతాం వ్రజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతోచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తో మహాపాపయతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. ఓం తత్సత్. ఇక్కడ విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడంటే గీతార్థ శ్రవణాసక్తో గీతమును యొక్క ఎవరైనా చెప్పుచుండగా చదువురాదు అంటారు కదా, ఎవరైనా గీత గురించి చెప్పుచుండగా గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయతోపి వా వైకుంఠం సమవాప్నోతే విష్ణునా సహమోదతే. ఈ భగవద్గీతను చెప్పుచుండగా భగవద్గీతను వింటే చాలు, భగవద్గీతను వింటే చాలు, ఆ గీత గురించి చెప్పుచుండగా వింటే చాలు, ఆ విన్నంత మాత్రమున వైకుంఠానికి వెళ్ళి విష్ణుతో సహా ఉండిపోతారు అని చెప్పేసినాడు. ఒక్క మాటలో చెప్పేసినాడు. ఇక అన్నెందుకు చెప్పండి. ఈ గీతా మహాత్మ్యం 23 శ్లోకాలు ఉంటే మీరు అన్నీ చదువుకోండి, ఇంకా సమయం ఉండదు కావున ఇంక అన్ని చదివండి. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి పూరుషః తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతః పరం పదం. గీతాయాः పఠనం కృత్వా మహాత్మ్యం న వయః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ వృథా వృతః. ఏతన్మహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స సత్ఫలం ఆప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. శ్రీయుత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీవరాహ పురాణే శ్రీగీతా మాహాత్మ్యం సంపూర్ణం. భగవద్గీత ఇంకా 2 శ్లోకాలు. ఆకలి ఇది అయిపోయింది కదా, మళ్ళీ 2 శ్లోకాలు చదువుకోవాలి. అన్నేమం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగీతా మహాత్మ్యం. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. ఓం తత్సత్. హారతిస్తాము. ఈ భగవద్గీత గేయామృతం గురించి నేను కొంచెము చెప్తాను, మీరందరూ పలికి. ఎందుకంటే గీత యొక్క మహాత్మ్యం ఎలాంటిది, గీత యొక్క శక్తి ఎలాంటిది అని గేయ రూపంలో మహనీయులు ఏనాడో సృష్ట్యాది నుంచి అందిస్తూనే ఉన్నారు. మీరు ఒత్తులు పెట్టి హారతి రెడీ చేయండి. గీత గీతాయనుచు పాడుము, గీత గీతాయనుచు పాడుము, గీత గీతాయనుచు పాడుము, గీత గీతాయనుచు వేడుము, గీత గీతాయనుచు వేడుము, గీత గీతాయనుచు బ్రతుకుము, గీత గీతాయనుచు బ్రతుకుము, గీత చదువగలెమ్ము సోదరా, గీత చదువగలెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి, భగవద్గీత చదువగలెమ్ము సోదరి, గీత చెప్పెను కృష్ణదేవుడు, గీత చెప్పెను కృష్ణదేవుడు, గీత వ్రాసను వేద వ్యాసుడు,
గీత వ్రాసను వేద వ్యాసుడు మననంబు చేసెను పార్థుడు మననంబు చేసెను పార్థుడు గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత పుట్టెను యుద్ధ భూమిలో గీత పెరుగను భరత భూమిలో గీత తత్వము బోధ చేయగా గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీతయే వేదాల సారము గీతయే వేదాల సారము గీతయే పరమాత్మ రూపము గీతయే పరమాత్మ రూపము గీతయే ప్రేమ స్వరూపము గీతయే ప్రేమ స్వరూపము గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీతల్లో వశించే కృష్ణుడు గీతల్లో వశించే కృష్ణుడు గీతలో నివసించే లక్ష్మియు గీతలో నివసించే లక్ష్మియు గీతలో పడి ఉండే మోక్షము గీతలో వశించే కృష్ణుడు గీతలో నివసించే లక్ష్మియు గీతలో పడియుండే మోక్షము గీత చదువుములెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీతయే దేవేంద్ర భవనము గీతయే దేవేంద్ర భవనము గీతయే కైలాస నిలయము గీతయే కైలాస నిలయము గీతయే వైకుంఠధామము గీతయే వైకుంఠధామము గీత చదువుములెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత ఇలలో కల్పవృక్షము గీత ఇలలో కల్పవృక్షము గీత ఇలలో కామధేనువు గీత ఇలలో కామధేనువు గీత ఇలలో స్వర్గ నిలయము గీత ఇలలో స్వర్గ నిలయము గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీతయే శ్లోకాల తేరు గీతయే శ్లోకాల తేరు గీతయే రత్నాల పేరు గీతయే రత్నాల పేరు గీతయే పరమాత్మ ఊరు
గీతయే పరమాత్మ ఊరు గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత చదివిన యోగి వగుదువు గీత చదివిన యోగి వగుదువు గీత పలికిన జ్ఞాని వగుదువు గీత పలికిన జ్ఞాని వగుదువు గీత వినినను త్యాగి వగుదువు గీత వినినను త్యాగి వగుదువు గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీతల్లో ఒక మాట పలుకుము గీతల్లో ఒక మాట పలుకుము గీతల్లో ఒక మాట దుముకుము గీతల్లో ఒక మాట దుముకుము గీతల్లో ఒకసారి వెతుకుము గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత గదిలో విశ్రమింపుము గీత గదిలో విశ్రమింపుము గీత పాయసమిదుగో త్రాగుము గీత పాయసమిదుగో త్రాగుము గీత పాన్పుల పహ్వలింపుము గీత పాన్పుల పహ్వలింపుము గీత చదువుములెమ్ము సోదరా గీత చదువుములెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత జడమని తలుపకెన్నడు గీత జడమని తలుపకెన్నడు గీత చులకన చూడకెన్నడు గీత చులకన చూడకెన్నడు గీతయే ప్రత్యక్ష దేవత గీతయే ప్రత్యక్ష దేవత గీత చదువుములెమ్ము సోదరా భగవద్గీత చదువుములెమ్ము సోదరి భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత చెప్పెను కృష్ణదేవుడు గీత చెప్పెను కృష్ణదేవుడు గీత చెప్పెను పరమ పురుషుడు గీత చెప్పెను పరమ పురుషుడు గీత చాటెను గురువరేణ్యుడు గీత చాటెను గురువరేణ్యుడు గీత మర్మము బోధ చేయగా గీత మర్మము బోధ చేయగా గీత చదువగలెమ్ము సోదరా గీత వినుదువులెమ్ము సోదరా భగవద్గీత వినుదువులెమ్ము సోదరి భగవద్గీత వినుదువులెమ్ము సోదరి
గీత గీతాయనుచు చదువుము గీత గీతాయనుచు వేడుము గీత గీతాయనుచు బ్రతుకుము గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఇంకా గీత గేయములు చాలా ఉన్నాయి, ఇంకా సమయం కావస్తుంది. కావున సమయం వచ్చినప్పుడు ఈ గీతా గేయముల గురించి సంపూర్ణంగా చెప్పుకుందాం. ఇంకా ఎందుకంటే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, దూరం పోయే ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉన్నారు. కావున ఇంతటితో ముగించి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని నేను చెప్పిన గీత గురించి మీరందరూ కూడా ప్రతిరోజు ఇప్పుడు గేయామృతం గురించి చెప్పినాను, ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయి, మీరు అందరూ రాసుకొని ఇది కంఠస్థం చేసుకొని ఇంకన్నా గేయామృతాలు ఇంకా కొన్నాయి, ఇంకా తత్వాలు చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మీకు ఇంకా అందచేస్తాను, సమయం లేదు కావున ఇంకా హారతి ఇవ్వండి. నేనా హారతి ఇవ్వండి. ఓం నమ శివాయ. అందరు లేండి, హారతి ఇవ్వండి.